సార్ తోటి నాకున్న అనుబంధం చాలా బలమైనది. యాక్చువల్గా 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో ఓసీ చేసినప్పుడు అక్కడ పరిచయం అయింది. 2024లో ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత సార్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనే విషయం సార్కు నేనే చెప్పాను ఫస్ట్. ఆ రోజు నుంచి నేను మళ్ళా కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటంత వరకు కూడా ప్రతిరోజు సార్ తోటి చాలా బలమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకొని, ఇంకో మాట చెప్పాలంటే ప్రతిరోజు సారు, నేను, మా యోగిబాబు సార్ ముగ్గురం కలిసి ప్రతిరోజు భోజనం చేయాల్సిందే. ఇక ఎవరికి లేట్ అయినా కానీ మిగిలిన వాళ్ళ కోసం వెయిట్ చేసేది, ఆ విధంగా ఉండేది. ఇక సార్ గురించి చెప్పాలంటే అందరికీ తెలుసు, ప్రతి విషయంలో కూడా చాలా మెటిక్యులస్గా, చాలా పర్ఫెక్ట్గా చేయాలి. అన్ని విషయాలను కూడా సారే మానిటర్ చేస్తారు. ప్రతి ఏ మీటింగ్ ఆర్గనైజ్ చేసినా కానీ, ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ సారే ప్రతి విషయంలో దానికి కమిటీస్ ఏర్పాటు చేసి ఫైనల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేంత వరకు కూడా సారే దాన్ని మానిటర్ చేస్తూ పర్ఫెక్ట్గా చేస్తారు. అదేవిధంగా మీటింగ్స్ ప్రోగ్రామ్స్తో కాకుండా క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయని సార్ కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ ప్రతిరోజు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఈవెన్ ఫోర్త్ ఫ్లోర్ కూడా వెళ్ళి క్లాసెస్ ఏ విధంగా అవుతున్నవి, ఏదైనా క్లాస్లో పిల్లలు ఖాళీగా కూర్చుంటే మీకు ఎవరు అని తెలుసుకొని వాళ్ళకి పంపించి ఈ 1.5 yearలో సారు చాలా అద్భుతంగా పనిచేసి రిటైర్మెంట్ అవుతున్నందుకు కొంత బాధ అయినప్పటికీ, రిటైర్మెంట్ అనేటువంటిది ఉద్యోగ జీవితంలో సాధారణమే కాబట్టి ఈరోజు సారు లాస్ట్ పనిదినంగా ఉన్నది కాబట్టి మనందరము సార్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క భవిష్యత్తు ఉద్యోగానంతర జీవితం కూడా చాలా సంతోషాలతో, ఎందుకంటే సారు హెల్తీగా ఉంటాడు కాబట్టి సంతోషంగా ఇంకా ఉత్సాహంగా, ఇందాకనే మన సార్ చెప్పినట్లు కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఇనిషియేటివ్స్లో రిటైర్మెంట్ అనేటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవాలని కొంచెం ఒక ప్రాసెస్ నడుస్తున్నది. దాంట్లో సారు కూడా మనకు అందుబాటులో ఉంటారని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.